హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే క్యారెట్ సగ్గుబియ్యం వడియాలన్నమాట. సమ్మర్ అయితే వచ్చేసింది కాబట్టి క్యారెట్ సగ్గుబియ్యంతో వడియాలను అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. చాలా టేస్ట్గా ఉంటాయండి. మన పప్పుచారులో కానీ రసంలో కానీ దేనికైనా సరే సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది అనమాట. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం, చూసేయండి. నేను ఇప్పుడు ఈ విధంగా ఈ గిన్నెతో అయితే సగ్గుబియ్యాన్ని అయితే తీసుకున్నాను. నేను ఇది ఒక కొలత కింద పెట్టుకున్నాను ఈ గిన్నె అనేది. ఇప్పుడు అది వేరొక గిన్నెలోకి వేసుకుని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకొని, ఇప్పుడు నేను ఏ గిన్నెతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నానో అదే గిన్నెతో 2 గిన్నెలు వాటర్ని అయితే పోసుకుని ఓవర్ నైట్ మొత్తం నానబెట్టేయాలన్నమాట. ముందు రోజు నైట్ నానబెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు నైట్ అంతా నానిన తర్వాత మార్నింగ్కి చూపిస్తున్నాను మీకు నేను. సగ్గుబియ్యం అనేది బాగా నానిపోయినాయి అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేతితో మెదిపితే మెత్తగా సాఫ్ట్గా అవ్వాలన్నమాట. ఈ విధంగా నైట్ అంతా నానబెట్టడం వల్ల సాఫ్ట్గా అయితే నాని అనమాట. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెని తీసుకొని దీనిలోకి ఈ సగ్గుబియ్యాన్ని అయితే వేసుకొని అదే వాటర్ని కూడా వేసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్గా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మిక్సీ చేసుకున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇదిగో ఈ విధంగా ఇంత సాఫ్ట్గా అయితే ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాము. చాలా ఈజీ అండి ఈ వడియాలు, క్యారెట్ సగ్గుబియ్యం వడియాలు అనేది. ఈ విధంగా మిగతా సగ్గుబియ్యాన్ని కూడా ఇదే విధంగా వేసుకుని మొత్తాన్ని అయితే వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను ఒక 1/2 కిలో క్యారెట్ని అయితే తీసుకున్నానండి. ఈ విధంగా ఈ క్యారెట్స్ని శుభ్రంగా వాష్ చేసేసి తురుము పట్టుకోవాలన్నమాట. నేను ఒక 1/2 కిలో అయితే తీసుకున్నాను. ఈ విధంగా తురుమును అయితే పట్టేసుకున్నాను క్యారెట్లను కూడా. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. అలాగే అల్లాన్ని కూడా తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చిని కూడా ఒక 10 పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను. ఈ విధంగా మిక్సీ గిన్నెలోకి ఈ అల్లం ముక్కల్ని అలాగే మనం తీసుకున్న పచ్చిమిర్చిని ఈ విధంగా మజ్జిగ తుంచుకొని వీటిని కూడా వేసుకొని బాగా మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మిక్సీని అయితే పట్టుకుందాము. ఈ విధంగా మెత్తగా మిక్సీని అయితే పట్టుకున్నాం కదా, చూడండి. ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వేరొక గిన్నెని తీసుకొని పెద్దది స్టవ్ పైన పెట్టి, నేను ఈ గిన్నెతో సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి అదే కొలతగా పెట్టుకొని ఒక 6 గిన్నెలు అయితే వాటర్ని అయితే వేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం సగ్గుబియ్యం నానబెట్టేటప్పుడు 2 గిన్నెలు వేసుకున్నాము. ఇప్పుడు దీనిలోకి అయితే ఒక 6 గిన్నెలు, మొత్తం 8 గిన్నెలు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. మీరు ఏ కొలత అయితే పెట్టుకున్నారో దాంతోనే అయితే సరిపోతుంది అనమాట. ఈ విధంగా నీళ్ళు అనేవి వేడయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ సగ్గుబియ్యాన్ని కూడా ఈ విధంగా కలుపుతూ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగంటుతుంది. ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే బాగా ఉడుకుతుందన్నమాట ఈ సగ్గుబియ్యము. కరెక్ట్గా 6 గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేసుకుంటే, 1కి 6 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఈ విధంగా ఒక 10 నిమిషాలు అయితే పట్టిందండి నాకు ఉడకడానికి. ఇప్పుడు స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకుని మనం ముందుగా సిద్ధం చేసుకున్నాం కదా అల్లం అలాగే పచ్చిమిర్చి ఆ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అలాగే ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ని కూడా దీనిలో వేసేసుకున్నాను. ఇదంతా స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత చేయాల్సిన ప్రాసెస్ అన్నమాట. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక 1 స్పూన్ వరకు జీలకర్రను అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మీకు నచ్చితే ఒక 1 స్పూన్ వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకోండి. నేను కూడా నువ్వులను యాడ్ చేస్తున్నాను, తెల్ల నువ్వులు అనమాట. ఈ విధంగా ఒకసారి మొత్తాన్ని అయితే మిక్స్ చేసుకుందాము. ఈ సగ్గుబియ్యంలోకి క్యారెట్ అలాగే మనం వేసిన పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉంది కదా, అది కూడా కారంగా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి మళ్ళీ మనం తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ ఏమి యాడ్ చేసుకోకూడదు సాల్ట్ అనేది. నేను ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని ఈ విధంగా కలిపి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత ఈ విధంగా ఇంకొక గిన్నెలోకి అయితే వేసుకొని ప్లాస్టిక్ కవర్ని అయితే తీసుకొని ఈ విధంగా కొంచెంగా అయితే వడియాలను అయితే
పెట్టేసుకుంటున్నాను అనమాట. వీటిని ఒక 2 డేస్ ఎండలో ఎండబెడితే సరిపోతుంది. ఈ విధంగా మీకు నచ్చిన సైజులో వడియాలు అయితే పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే పెడుతున్నానో. ప్లాస్టిక్ కవర్ మీద అయితే మనకి ఈజీగా తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. మన క్లాత్ మీద పెడితే ఏంటంటే వాటిని మళ్ళీ తడిపి ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు 2 డేస్ తర్వాత చూసారా వడియాలు అనేది నాకు చక్కగా అయితే ఎండలో ఎండిపోయినాయి. ఇప్పుడు వీటిని మీకు వేయించి చూపిస్తాను. 2 డేస్ ఎండితే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకుంటూ చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా వేగుతుందో. ఈ వడియాలు అనేది క్యారెట్ సగ్గుబియ్యం వడియాలు అనేది రెడీ అయిపోయినాయి అన్నమాట. సూపర్ కాంబినేషన్ అండి. టేస్ట్ కూడా అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసేయండి వడియాల్ని. ఇక ముందు కూడా వడియాలు పచ్చళ్ళు ఇవి కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి. రకరకాల వడియాలు కూడా వస్తూ ఉంటాయి. వీడియోస్ని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈ విధంగా వడియాలు అనేది వేయించుకున్నాం. ఇంతేనండి, రెడీ అయిపోయినాయి మన క్యారెట్ సగ్గుబియ్యం వడియాలు అయితే. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఒక కామెంట్ కూడా చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే క్లిక్ చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.